ఏమండి, మీ భార్యకి అత్తగారు అనుకూలవతి కాబట్టి సరిపోయింది. అదే మీ అమ్మగారు సూర్యకాంత టైప్ అయి ఉంటే మీ అమ్మకి మీ ఆవిడికి మధ్యన వడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోయి ఉండేవారు. అసలు వాళ్ళిద్దరూ రెగ్యులర్ అత్త కూడలైతే ఒక్కసారి మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. ఏవండి, నా బంగారు కొండ, నా ముద్దుల మొగుడు, నా అల్లరి ప్రియుడా. నువ్విలా గారాలు పోతూ గమ్మత్తుగా పిలుస్తుంటే ఏదో తెలియని మత్తు ఆవహించేస్తుంది నా వయ్యారి బామ. మీకోసం మసాలా వడలు తీసుకొచ్చా, కాస్త తినిపెట్టండి. పనిలో ఉన్నాను రా బంగారం, అలా పక్కన పెట్టు, తర్వాత తింటాను. పెళ్ళాన్ని నేను పక్కనుండగా తెచ్చిన మసాలా వడలు పక్కన పెట్టడం ఎందుకు? నేను పెడతాను, మీరు పని చేసుకుంటూ తినిపెట్టండి. ఆ, ఆ. ఏంటి బంగారం, పొద్దున్నే భలే రొమాంటిక్గా ఉన్నావు, నువ్వే స్వయంగా తినిపిస్తున్నావు. మీరంటే అంత ప్రేమ మరి, తినండి. ఆ. చాలు బంగారం, నువ్వు తిను. నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి. దీని దుంపతెగ ఇదేదో స్వయంగా వండినట్టు తీసుకొచ్చి గారాలు పోతూ తినిపిస్తూ బుట్టలో వేసుకుంటుంది. ఇంకొకటి తినండి బంగారు కొండ. నువ్వు ఇలా తినిపిస్తూ ఉంటే హాయిగా తింటూ చచ్చిపోవచ్చు తెలుసా. నా డౌట్ కూడా అదే. 10 నిమిషాలైంది, ఇంకేం కాలేదు, ఇక మనం తినొచ్చు. అదేంటి బంగారం, నాకు పెట్టడం ఆపి నువ్వే తింటున్నావు. మీకు చాలండి, ఈ బడలు టెస్ట్ చేయడం కోసమే మీకు పెట్టా. టెస్ట్ చేయడం కోసమా? అవును మరి. ఈ వడలు మీ అమ్మగారు వండారు. రాత్రి నాకు మీ అమ్మగారికి పెద్ద గొడవ అయింది. నా మీద కోపంతో ఈ వడల్లో ఏమైనా విషం కలిపారేమో అని ముందుగా మీకు తినిపించాను. ఏంటి, విషం పెట్టారేమో అని నా మీద టెస్ట్ చేసావా? ఏమే రాక్షసి, నేను విషం పెట్టానంటావా? నువ్వు పెడతావే విషం, నీ మనసులో ఉందే విషం. నీకైతే నిలువెల్ల విషమే. ఏమిటి, నాకు నిలువెల్లా విషం అంటావా? ఆ బాపతు నువ్వు నీ ఫ్యామిలీయే, నేను కాదు. గుడ్ల పగించి చూస్తూ ఊరుకుంటావేంట్రా? గుడ్ల గుబ్బ వెధవా, నీ పెళ్ళాన్ని అడగవా? పెళ్ళాం వచ్చాక కూడా తల్లితో తిట్లు తింటున్నారు, సిగ్గులేదా మీకు? నేను తిడతాను, కొడతాను. నేను కన్న తల్లినే, నువ్వెవరివి అడగడానికి? మీ కొడుకు అనేది నా మెళ్ళో 3 ముళ్ళు వేయక ముందు ఇప్పుడు నా మొగుడు. నా మొగుడిని కొడితే గిడితే నేనే కొట్టాలి, మీరెవరు కొట్టడానికి? అమ్మా, చూసావా, దెబ్బ తగిలితే అమ్మా నరిచాడే గాని పెళ్ళామా నరిచాడా? వాడిని కొట్టే హక్కు నాకే ఉందే, నువ్వు చెప్పవేరా? చూసావా, ఇప్పుడు కూడా అమ్మా అని అరుస్తున్నాడు. పెళ్ళాక కూడా మీరు ఇంకా అమ్మ అని అంటారా? పెళ్ళామా అని అరవండి. పెళ్ళామా? ఏమిరా, దాని మాట విని కనిపెంచిన తల్లిని అవమానిస్తావా? అమ్మా అన్నారు. ఏంట్రా ఇంత దారుణంగా ఉంది పరిస్థితి? అసలు అత్తాకోడళ్ళ అండర్స్టాండింగ్ లేకుండా కత్తులు నూరుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకొని చెప్పినందుకే ఇంత బెదిరిపోయి చచ్చిపోతున్నారు. అదే గనక మీ జీవితంలో అత్తాకోడళ్ళ అండర్స్టాండింగ్ లేకుండా కొట్టుకున్నారనుకోండి, మీరు ఈ పాటికి ఏ హిమాలయాలకు పారిపోయి ఉండేవాళ్ళు. ఈ విషయంలో మాత్రం మీరు లక్కీ ఫెల్లో సార్, తప్పించుకున్నారు. హ్యాపీగా ఉండండి. నిజమేరా, మా అమ్మ కాబట్టి నేను కాస్త ప్రశాంతంగా ఉన్నాను. అదే వేరే వాళ్ళైతే నా పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ